తూర్పుగోదావరి జిల్లాలో పులి భయం పెరిగిపోయింది. రాజమండ్రి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పులి సంచారం ఎక్కువగా ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు పులిని పట్టుకునేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. సీతానగరం మండలం పెదకొండేపూడి, చిన్నకొండేపూడి ప్రాంతంలో శనివారం పులి సంచరించినట్లుగా పాదముద్రలు కనపడ్డాయి. సమాచారం తెలుసుకున్న అధికార యంత్రాంగం తగు ఏర్పాట్లు కూడా చేసింది. అయితే శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తొర్రేడు గ్రామం హైస్కూల్కు వెళ్లే రోడ్డు మార్గంలో ఒక పాత గెస్ట్ హౌస్ ఉంది. అక్కడ 2 పశువులపై పులి దాడి చేసింది. కాగా ఈ దాడిలో ఆ పశువులు 2 మృతి చెందాయి. అక్కడ వాటిపై దాడి చేసి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లిపోయిందని స్థానికులు చెప్తున్నారు. దాడి సమయంలో పశువుల అరుపులు విని స్థానికులు పెద్ద ఎత్తున శబ్దాలు చేయడంతో పులి పారిపోయినట్లుగా తెలుస్తోంది. గత రాత్రి రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో తొర్రేడు గ్రామంలో సత్యరాజు గారు అనేటటువంటి పొలం రైతు యొక్క పొలంలో పెద్ద పులి సంచారం వచ్చినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఇక్కడ 2 ఆవుల్ని చంపి ఒక దూడని తీసుకుని వెళ్ళిపోయి దూడని తినివేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం పొద్దున్నే మనకి ఇన్ఫర్మేషన్ రాగానే ఫారెస్ట్ అధికారులు మేము రెవెన్యూ యంత్రాంగం కూడా ఇక్కడికి వచ్చి దీని అంతా అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తాం. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా అది వర్క్ చేస్తున్న క్రమంలో 3-4 అవర్స్ లో ఇప్పుడు మనకి పులి సైట్ అవ్వడం కూడా జరిగింది. మనకి దీని మీద ఫారెస్ట్ యంత్రాంగం దాన్ని దారి మళ్లించి దానికి సరైనటువంటి మార్గంలో ఫారెస్ట్ లోకి వెళ్లే విధంగా వాళ్ళు చర్యలు చేపడుతూ ఉన్నారు. పోలీస్ పరంగా ప్రజలంతా అప్రమత్తం చేసి మైక్ క్యాన్వర్సింగ్ చేసి పొలాల్లో రైతులు ఎవరో ఉండకుండా చేసి ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేసి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తారు. ఇళ్లలో బయటకు రాకూడదు, నైట్ మూవ్మెంట్ చేయకూడదు. పెద్దపుల్లి అంతా కూడా నైట్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నైట్ పొలాల్లో మూవ్మెంట్ చేయకూడదు. ఎవరైనా ఉన్నా బయటకు ఏదైనా పని మీద వచ్చినా సింగిల్ గా రాకూడదు. జనరల్ గా ఇది మనుషుల మీద అటాక్ చేసేటటువంటి తత్వం ఉండదు, కానీ పొలాల్లో వంగుని పనిచేసేటప్పుడు బహిర్భూమికి మార్నింగ్ వెళ్ళేటప్పుడు కూడా ఇది అటాక్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.